6వ తారీఖు వరంగల్లో మరి రైతుల విషయంలో మీటింగ్ గురించి సక్సెస్ చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్లందరూ కూడా కథలు రావాలని చెప్పి మేము సమిష్టిగా పిలుపునిస్తున్నాం. 7వ తారీఖు ఉస్మానియా యూనివర్సిటీ విజిట్ గురించి జగారెడ్డి గారు మాట్లాడతారు కాబట్టి నేను దాన్ని ప్రస్తావించడం లేదు. సరే, ఇప్పుడు రాష్ట్రంలో కొన్ని అనేక అంశాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టంగా తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తున్నాయి, దగా చేస్తున్నాయి, ఆత్మహత్య వైపు నెడుతున్నాయి. మీకు స్పెసిఫిక్గా నేను ఇష్యూస్ చెప్తాను. ప్రొక్యూర్మెంటు అసలు ఇదేం తుగ్లక్ ప్రభుత్వం ఏమవుతుందో అర్థం కాదు. కానీ ప్రభుత్వాలు ఉన్నది జనాభాలో అధిక శాతం జనం సుఖంగా సంతోషంగా ఉండడానికి. తెలంగాణ రాష్ట్రంలో 70% జనం వ్యవసాయం మీద కానీ వ్యవసాయ అనుబంధ విషయాల్లో బతుకుతుంటారు. ఇప్పుడు ఈ యాసంగి పంట గురించి మాట్లాడదాం. పోయిన యాసంగి రబీలో తెలంగాణ రాష్ట్రంలో 52 లక్షల ఎకరాల్లో రబీ వేస్తే ఈ తుగ్లక్ ప్రకటనలు, ఈ పిచ్చి ప్రకటనల వల్ల కేవలం 35 లక్షల ఎకరాల్లోనే రైతులు వరేసినరు. ఒక 17 లక్షల ఎకరాల్లో రైతులు పూర్తిగా నష్టపోయినరు. అసలు మరి వాళ్ళకి ఏమి ఇంకిత జ్ఞానం ఉందో లేదో కానీ రెండో పంట వరి వేసే చోట ఆల్టర్నేటివ్ క్రాప్ ఏమీ లేదు. అంటే వీళ్ళు ఒక 17 lakh ఎకర్స్లో రైతులకి రెండో పంట నుంచి వచ్చే ఆదాయం నష్టపోయే విధంగా కేవలం కేసీఆర్ చేసిన విషయం ఇది స్పష్టంగా అవపడుతుంది. అసలు రా రైసు, బాయిల్డ్ రైసు అని ఏదో ఈయన మోదీ ఈయనని అసలు నష్టపోయింది తెలంగాణ వరి రైతు. అదేవిధంగా ఇప్పుడు సెంటర్స్ ఓపెన్ చేయడంలో కూడా చాలా ఆలస్యం చేసి ఒక 30% పంట 1300-1400కే ఫార్మర్స్ డిస్ట్రెస్ సేల్ చేసిన దానికి కారణం టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. 30% ఈ రబీలో వచ్చిన వరి పంట ఇప్పటి వరకే ఫార్మర్స్ డిస్ట్రెస్ సేల్ చేసుకున్నాడు, తక్కువ ధరకు అమ్ముకున్నారు. ఇప్పటి వరకు బస్తాలు కొనలేదు, సెంటర్ సరిగా ఓపెన్ చేయలేదు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఫైనలైజ్ చేయలేదు. ఖరీఫ్లో విఫలమైనరు. ఇప్పుడు మళ్ళీ వరి రైతులని కేసీఆర్ అసమర్థత, చాతగానితనం, ముందు చూపు లేనందువల్లనే తెలంగాణ వరి రైతు మరి నష్టపోతున్న విషయం కూడా మరోమారు ఈ సభ ద్వారా కూడా మేము మనవి చేస్తున్నాం. అదేవిధంగా మిత్రులారా, ఎరువుల ధరలు, ఫర్టిలైజర్స్ ధరలు అక్కడ నరేంద్ర మోదీ, ఇక్కడ కేసీఆర్ వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. ఒక 3 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎరువులు ఉచితంగా ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు. ఆ హామీ విషయంలో తెలంగాణ రైతాంగానికి మోసం చేసిండు. అదేవిధంగా రైతులకి రుణమాఫీ విషయంలో కూడా మోసం జరిగింది. ఇప్పుడు మీకు నేను వివరంగా ఒక వర్కింగ్ షీట్ కూడా ఇస్తా. 2018లో ఎన్నికల్లోనేమో కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ ఏకకాలంగా చేస్తా అని చెప్పిండు. 4 ఏళ్ళు దాటినాయి. 2018 నవంబర్లో చెప్పిండు. ఇది 2022 మే వస్తుంది. 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు కూడా రుణమాఫీ పూర్తి చేయకపోగా ఆనాడు ఎవరికైతే ₹1,00,000 రైతులకి రుణం ఉందో 2018 డిసెంబర్లో ఈయన హామీ ఇచ్చిన రోజు దాని మీద వడ్డీ, పీనల్ ఇంట్రెస్ట్ పడుతూ పోయి ఆ ₹1,00,000 రుణం ఇప్పుడు 2 లక్షలు అయింది. ఇది కేవలం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేయవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అంటే ఈ 4 ఏళ్ల పాటు సుమారు మీరు 2.5 లక్షల 2.5 lakhs మరి క్రోర్స్ బడ్జెట్ తీసుకుంటే యావరేజ్గా బట్టి ఈ 4 yearsలో ఒక 9 lakh crores బడ్జెట్ అయి ఉంటుంది. 9 లక్షల కోట్లలో రైతులకి ₹1,00,000 రుణమాఫీ ఎందుకు చేయలేదు?
మీరు అడ్డగోలుగా అప్పులు తీసుకొచ్చి భూములమ్మి ఆంధ్ర కాంట్రాక్టర్లకి కమిషన్ల కోసం మీరు అమౌంట్లు ఇచ్చుకున్నారు. కానీ తెలంగాణ రైతాంగానికి రుణమాఫీ ఎందుకు పూర్తి చేయాలనో పూర్తి చేయలేదో కేసీఆర్ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నేను పార్లమెంట్ వేసిన క్వశ్చన్కి ఒకటి నాకు జవాబు వచ్చింది. క్రాప్ ఇన్సూరెన్స్, పంట బీమా అంటే అధిక వర్షాలు వచ్చినా, వడగండ్ల వాన వచ్చినా, వరదలు వచ్చినా, ఏ ప్రకృతి కారణంగా పంట నష్టం జరిగినా ఈ దేశవ్యాప్తంగా ఆ పంట నష్టానికి కంపెన్సేషన్ ఇస్తున్నారు. ఒకటి గవర్నమెంట్స్ కంపెన్సేషన్ ఇస్తున్నారు, ఒకటి క్రాప్ ఇన్సూరెన్స్ ఉంటుంది. కేవలం ఈ ముదునష్టపు టీఆర్ఎస్ పరిపాలనలో ₹1 కంపెన్సేషన్ ఇవ్వలే. ₹1 హైకోర్టు డైరెక్షన్ ఇచ్చినా ఇవ్వలే. మరి కంపెన్సేషన్ లేదు, ఇన్సూరెన్స్ లేదు. తెలంగాణ రైతాంగాన్ని పడుతున్న ఈ ఇబ్బందికి కేసీఆరే కారణం అని చెప్పి కూడా మనం చేస్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నా, క్రాప్ ఇన్సూరెన్స్ పంట బీమా పథకం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడు ఉండింది? దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉంది. కేవలం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే ప్రకృతి వైపరీత్యాలకి రైతులని గాలికి వదిలేసిండ్రు. వర్షాల వల్ల కానీ, వడగండ్ల వాన వల్ల కానీ, వరదల వల్ల కానీ ఎటువంటి న్యాచురల్ కెలామిటీ నుంచి రైతుల పంట నష్టపోతే ఇప్పుడు ఏమీ కంపెన్సేషన్ లేదు, ఇన్సూరెన్స్ లేదు. అదేవిధంగా మరి నరేంద్ర మోదీ కూడా ఏం తక్కువ మోసం చేయలే. 2016 కేంద్ర బడ్జెట్లో 2022 వరకు ఈ దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తున్న నరేంద్ర మోదీ రెట్టింపు చేయకపోగా రైతులకి నష్టం చేసి ఈరోజు రైతుల ఆదాయం సగానికి తగ్గింది. నేను మళ్ళీ అంటున్నాను, నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం 2016లో పార్లమెంట్ సాక్షిగా బడ్జెట్లో బయట భారతదేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. 2016 బడ్జెట్ అన్నారు, 2017 బడ్జెట్ అన్నారు, 2018 బడ్జెట్ అన్నారు, 2019 బడ్జెట్ అన్నారు, ఇప్పుడు 2022 వచ్చింది. వాళ్ళు 2022 వరకు రెట్టింపు చేస్తా అన్నోళ్ళు ఇప్పుడు వాళ్ళ పుణ్యమాని, వాళ్ళ అసమర్థత, చాతగానితనం, వారి నిర్లక్ష్యం వల్ల ఈరోజు భారతదేశంలో రైతుల ఆదాయం సగానికి తగ్గిందని చెప్పి బీజేపీ వాళ్ళు సిగ్గుపడాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, రాహుల్ గాంధీ గారు ఎప్పుడు కూడా రైతుల విషయంలో ముందుండి పోరాడిన వ్యక్తి. ఈ పార్లమెంట్ సమావేశంలో, మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఈ రైతు ఉద్యమంలో చనిపోయిన రైతులు కంపెన్సేషన్ ఇవ్వాలని పోరాడిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు. దానికి బీజేపీ జవాబు ఏంటంటే అసలు మా దగ్గర లెక్కలు లేవు, పేర్లు లేవంటున్నారు. సిగ్గుపడాలి. భారత ప్రభుత్వం రైతు ఉద్యమంలో చనిపోయిన రైతులకి మాకు లెక్కలు లేవు, వివరాలు లేవంటున్నారు. రాహుల్ గాంధీ గారు లిస్ట్ ఇచ్చి, ఇగో ఇది లిస్టు, చనిపోయిన రైతులు ఇది, వీళ్ళ కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి పోరాడిన మరి గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ గారు. వారు మరి ఈ రైతుల ఇష్యూస్ సంబంధించి వరంగల్ సభలో మరి వారు ప్రస్తావిస్తారని చెప్పి మేము చాలా సంతోషిస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఏ విధంగా అయితే మెంబర్షిప్లో నల్గొండ పార్లమెంటు, నేను ప్రాతినిధ్యం వహించిన నల్గొండ పార్లమెంట్లో భారతదేశంలో నెంబర్ 1గా నిలిచిందో, ఈ వరంగల్ సభకు కూడా నల్గొండ పార్లమెంట్ నుంచి పెద్ద ఎత్తున మరి కార్యకర్తలని, జనాన్ని తరలిస్తామని చెప్పి నేను మనవి చేస్తాను. అన్ని జిల్లాల వాళ్ళకు కూడా ఈ రాహుల్ గాంధీ గారి సభ సక్సెస్ చేయాలి, పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.